కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. చాప్టర్ 1 and verse 9 Colossians. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక. ఆ మాట చాలండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఈ రోజున ఏమి చేయుట మానక అంటే ప్రార్థన చేయుట మానక. ఎరా స్కూల్ ఎందుకు మానేశావు అంటాడు ఉపాధ్యాయుడు. ఎవరైనా స్కూల్కి వెళ్ళకపోతే ఏదో కారణం చెబుతూ ఉంటాడు. మానేశాను సార్, ఆరోగ్యం బాగాలేదండి, లేకపోతే అది ఉందండి ఇది ఉందండి అని చెప్పి కొంతమంది ఉత్తరాలు రాస్తూ ఉంటారు. ఎప్పుడైనా స్కూల్కి సెలవు పెట్టాలనుకోండి, లీవ్ లెటర్ రాశారా అంటది వాళ్ళమ్మ. వెంటనే రాసేస్తాడు. ప్రధాన ఉపాధ్యాయునికి మీ విద్యార్థి విన్నవించుకుంటూ రాయుతున్నది ఏమనగా, నాకు మోషన్స్, వామిటింగ్స్, జ్వరం అన్నీ కలిపి దాడి చేసేసినాయి సార్, నా మీద 3 రోజులు లీవ్ ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి లీవ్ లెటర్ రాసి ఎక్కడికో ఊరు వెళ్ళిపోతాడు ఫంక్షన్కి. అక్కడ హెడ్ మాస్టర్ గారు కూడా అక్కడికి వచ్చేస్తాడు ఆ ఫంక్షన్కి. ఒరే అన్నీ దాడి చేసా అన్నావు కదరా, ఏంటి ఇక్కడికి వచ్చావంటే ఇక పాపం ఏం చెప్పలేక అలా నిలబడుతూ ఉంటాడు. మానేస్తారు, స్కూల్ మానేస్తారు. పని మానేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది పని దొంగలు ఉంటారు. కారణం లేకపోయినా ఎక్కడైనా పనికి కుదిరినప్పుడు 2 రోజులకు ఒకసారి సెలవు పెట్టేస్తూ ఉంటారు, ఏదో కారణం చెబుతూ ఉంటారు. చాలా వాటిని మానాలని. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అమ్మ నీకు ఈ వ్యాధి వచ్చింది కాబట్టి ఈ ఆహార పదార్థాలు తినడం మానేసేయాలి అంటారు. మానేసేయాలి. జాండీస్ వచ్చిందనుకోండి, కామెర్లు అనే వ్యాధి వచ్చిందనుకోండి, కొన్నింటిని తినడం ఏం చేయాలి, మానేయాల. నేను మానండి, మీరు ఏదోటి చేయండి అంటే ఏం చేస్తామమ్మా, తర్వాత ఇంక చేయడానికి ఏమి ఉండదమ్మా, నువ్వు మానేయాల్సిందే. చికెన్ తినకూడదు, ఆ తర్వాత మసాలాలు తినకూడదు, కొంచెం చప్పిడి అన్నం తినాలా, కామెర్లు తగ్గేంత వరకు కూడా. లివర్ చాలా పెక్యులర్ ఆర్గాన్ కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా లివర్ని, అందును బట్టి అవి మానేసేయాలని చెబుతూ ఉంటారు. ప్రపంచంలో మనం మానుకునేవి చాలా ఉంటాయి. కొంతమంది గృహాలకు వెళ్ళడం మానుకుంటారు, కొంతమంది లేకపోతే మానేవి చాలా ఉంటాయేమో. అయితే పౌలు మహాశయుడు అంటున్నాడు, ఈ సంగతి వినిన నాటి నుండి నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం ఏం చేయలేదు, మానలేదు. మీ నిమిత్తం ప్రార్థన చేయడం నేను మానలేదు. క్రైస్తవ జీవితం యొక్క పరిపక్వత దేని మీద ఆధారపడింది అంటే ప్రార్థనా స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. ప్రార్థన మానక మీ నిమిత్తం ప్రార్థన చేశానని దైవజనుడు చక్కని మాట అక్కడ తెలియచేస్తున్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థన మానేసి ఎంతకాలం అయింది? చాలామంది రక్షించబడిన విశ్వాసులుగా పిలువబడుతున్నారు, కానీ వారి ప్రార్థన చేసి చాలా కాలం అయి ఉండొచ్చు. నేను భోజనాల దగ్గర చేసే ప్రార్థనను, స్కూల్కి వెళ్ళేటప్పుడు చేసే ప్రార్థనను, బయటికి వెళ్ళేటప్పుడు చేసే ప్రార్థనను లెక్కించమని నేను అంటల్లా. అవి ప్రక్కన పెట్టండి, అవి మినహాయిస్తే నువ్వు దేవునితో వ్యక్తిగతంగా కూర్చుని కాసేపు ఆయనతో మాట్లాడి ఎంతకాలం అయింది? నీవు దేవునితో మనస్ఫూర్తిగా ఆయనతో మాట్లాడి ప్రార్థన చేసి ఏదైనా ఒక విషయం కోసం మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? ఒకవేళ ఇంతవరకు నువ్వు ప్రార్థన చేయడం మానేసావేమో, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. పునరుద్ధరించు మరల నీ ప్రార్థనా జీవితాన్ని తిరిగి బ్రతికించు. దేవునితో మాట్లాడడంలో ఉన్న ఆ ఆనందాన్ని ఆస్వాదించు. ఐ విష్ యూ డోంట్ మిస్ ద జాయ్ ఇన్ స్పెండింగ్ యువర్ టైమ్ విత్ ద లార్డ్. దేవునితో నువ్వు గడిపే ఆ సమయంలో వచ్చే ఆనందాన్ని దయచేసి మీరు ఎవ్వరూ పోగొట్టుకోకూడదు అని దేవుని సేవకుని మనం చేస్తున్నాను. దెర్ ఈజ్ అ లాడ్ ఆఫ్ జాయ్ అండ్ అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ వెన్ యూ సిట్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నీలో కలిగే ఆ ఆనందం లేదా ఆధ్యాత్మిక సంతోషం, ధైర్యం మాటల్లో వర్ణించేది కాదు. చూడండి, కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు ఎంతసేపు అయినా మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది. అవునంటారా కాదంటారా? మనకు బాగా ఇష్టమైన వాళ్ళు కానీ లేకపోతే మనం బాగా ప్రేమించే వాళ్ళు ఎవరితోనా మాట్లాడాలన్నప్పుడు ఎంతసేపు మాట్లాడినా తనివి తీరా మాట్లాడేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పెళ్ళి కాని భార్యాభర్తలు అంటే పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్ అయ్యో లేకపోతే కొంతమంది ప్రేమలో పడతా ఉంటారు. అలా ప్రేమలో పడే వాళ్ళు గంటలు మాట్లాడేసుకుని అప్పుడే అయిపోయిందా టైము, అప్పుడే వెళ్ళిపోవాలని చెప్పి చాలా బాధలు పడతా ఉంటారు. కానీ అదేంటో కానీ పెళ్ళి అయిన తర్వాత మాత్రం ఆ ప్రేమ కొంతమందిలో ఉండదు. పెళ్ళి అయిపోయిన తర్వాత భార్యతో మాట్లాడాలంటే అయ్యగారికి చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది, భర్తతో మాట్లాడాలంటే భార్యకి ఇష్టం ఉండదు. అందును బట్టి మొన్న ఎవరో అంటున్నారు, కొంతమంది మతాల కోసం గొడవ పడుతూ ఉంటారండి, మత ఘర్షణలు కొన్ని జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో. కొంతమంది కులాలను బట్టి గొడవలు పడుతూ ఉంటారు, కుల గొడవలు జరుగుతూ ఉంటాయండి.
కొంతమంది ఆస్తుల కోసం పోరాడుకుంటూ ఉంటారు, ఆస్తి గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ అదేంటో విచిత్రం అండి, భార్యాభర్తలు ఏ కారణం లేకుండా గొడవాడుకుంటూ ఉంటారండి. అసలు రీజనే లేకుండా దెబ్బలాడుకునే అమాయక జీవులు 2 ఉంటాయి ప్రపంచంలో. ఆ జీవుల పేర్లు ఏంటంటే భార్య, భర్త. రీజన్ ఉండదు పోట్లాడుకోవడానికి. చాలామంది ఎందుకు అలా అయిపోతున్నారంటే వారిద్దరూ కలిసి మాట్లాడుకునే ఆ మాటల్లో వారికి ఆనందం దొరకట్లేదు. కానీ దేవునితో మాట్లాడేటప్పుడు నువ్వు ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా నీ ప్రయాణంలో అనుదినం కూడా దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆయనతో నీ బంధం ఇంకా ఇంకా మధురమవుతుందే తప్ప ఆ బంధం ఎప్పుడు కూడా మనకు బోరు కొట్టదు. దేవుని నామమున స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యూ విల్ నెవర్ గెట్ బోర్డ్ వెన్ యూ స్పెండ్ యువర్ టైమ్ విత్ గాడ్. ప్రజలతో ఒకవేళ గడుపుతున్నప్పుడు మన మధ్య లేదా ప్రజల మధ్య ఒక మాటలో చెప్పాలంటే సాన్నిహిత్యం పెరిగే కొలది ఒకవేళ కొంతకాలానికి బోరు కొట్టేస్తుందేమో, కానీ దేవునితో అలాంటిది లేదు. నువ్వు ఎంత ఎక్కువ సమయం దేవునితో గడపడం నేర్చుకుంటూ ఉంటావో అంత ఆనందాన్ని, ఆధ్యాత్మిక మాధుర్యాన్ని నువ్వు అనుభవిస్తూ ఉంటావు. నువ్వు దేన్నైనా మానే ప్రపంచంలో, కానీ ప్రార్థన చేయడం మానద్దు. ఎందుకోసం అంటే ప్రార్థన మన జీవితానికి ఆధారం. ప్రార్థనే మన జీవితాలకు ఒక పటిష్టమైన ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని పొందుకోవడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన అనుభవం ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 90003337 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్తులవ్వండి.